ఈ చిన్న బ్యాంబూస్లో ఉన్నాయి కర్రీ అనమాట, అంటే చికెన్ కర్రీ. ఈ పెద్ద వాటిల్లో ఉన్న ఏంటంటే బిర్యానీ అనమాట. చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా చూసారా. ఇది బాగా చీకటండి. అయితే ఇక్కడ ఏమైందంటే అండి, నువ్వు రూట్ తప్పిపోయి మేము వేరే అడ్డదగిల రోడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి. అంటే రూట్ అయితే కొత్తగా ఉన్నది, ఇంకా 47 కిలోమీటర్లు చూపిస్తుంది ఇంకా రాజమండ్రి దగ్గర. మాకు అర్థం కాలేదు ఒక్కసారి. కానీ మేము స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అప్పటికే నేను అనుకుంటూనే ఉన్నాను, గుండె లబ్దబ్ లబ్దబ్ అని కొట్టుకుంటున్నాయి. చేసామన్నాం. ఇది గ్రేవీ అండి, అదేమో రైతా, ఉల్లి చట్నీ. కొంతమంది ఉల్లి చట్నీ, కొంతమంది రైతా అంటే, కొంతమంది ఏమో మజ్జిగ చట్నీ అంటారు. లేదు ఇక్కడ ఎవడో కానీ తొంగు చూస్తున్నాడు. చాలా హైట్ అండి, జారి పడ్డామంటే కనుక ఎక్కడ. అప్పటికి మేము దగ్గరికి వచ్చేసరికి 4:30 అంతే అయింది అక్కడ. ఈ పాయింట్కి వచ్చేసరికి, ఈ ప్లేస్కి వచ్చేసరికి 4:30 అంతే. చాలా యాక్సిడెంట్ అయిందని అన్నారు. మేము దగ్గరికి వెళ్ళి చూసాం. ఒక వ్యాన్, టూరిస్ట్ వ్యాన్ లారీ అనమాట. అన్ని కరెక్ట్గా టర్నింగ్ పాయింట్ అండి. ఆ లారీ కొంచెం ఫాస్ట్గా వచ్చి ఆ వ్యాన్ గుద్దేది. వీళ్ళు ఎవరో కానీ మా అవతారాలు చూసి ఇద్దరు జడుచుకున్నారు, నవ్వుకుంటున్నారు అన్నమాట ఇద్దరుని. సో ఇప్పుడు ఆంటీ గారు అయితే మాకైతే వడ్డిస్తున్నారండి. అప్పటికే మాకు ఆ చికెన్ తినేటప్పుడు కడుపు అయితే నిండిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా తినాలో ఏంటో తెలియదు. టేస్ట్ అయితే చేయాలి కాబట్టి చూపిస్తుంది. చూడండి ఆయిల్ ఎంత వచ్చిందో. అది కర్రీ ఆయిల్ కాదండి, దాంట్లో వచ్చిన ఆయిల్ అంతే అయిపోయింది. సో మేము ఇప్పుడు 10:30కి బయలుదేరాం. వచ్చి ఇక్కడికి వచ్చేసరికి 3:15 అయిపోయింది. మేమందరం అక్కడ చాలామంది లేడీస్ అక్కడ ఆడారు. బొమ్మలు కూడా బాగున్నాయండి. ఇది ఆనియన్స్, నిమ్మకాయ మొక్క. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మేము మారేడుమిల్లి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ మారేడుమిల్లి యొక్క ప్రకృతి అందాలు, జలపాతాలు, నదులు, సెలయేర్లు, మధ్య మధ్యలో మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు అయితే చూపించబోతున్నాం ఫ్రెండ్స్. అందులో అయితే ఎటువంటి సందేహం అయితే లేదు. దయచేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీకు అందించబోతున్నాం. సో వెళ్దామా మరి? అంతకన్నా ముందు మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అక్కడ నుంచి మీరు వీడియో అయితే కంటిన్యూ చేయండి, ఎక్కడ మిస్ చేయకండి ప్లీజ్. లేడీస్ తో వచ్చిన చిక్ ఏంటంటే తొందరగా రెడీ అవ్వండి. మనమైతే రెడీ అయిపోతే ఏమండి, చొక్కా, లాగు, లోపల టీ షర్టు, అంతకుమించి ఏముండవండి. ఏం చేస్తాం, తప్పదు, సృష్టి ధర్మం అంతే. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. మ్యాప్ అయితే ఓపెన్ చేసుకుని చెక్ చేస్తున్నాం. మనకి రాజమండ్రి నుంచి మారేడుమిల్లికి 1:50 చూపిస్తుంది అనమాట. సో పెట్రోల్ అయితే కొట్టించుకుని మేము అయితే స్టార్ట్ అయ్యాం. దారిలో వెళ్తూ క్వారీ మార్కెట్ దాటిన తర్వాత మనకి లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఒకటి ఉన్నది. మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని కాసేపు అక్కడే కూర్చున్నాం అనమాట. ఇది గుడి ఎంట్రన్స్ గజ స్తంభం అండి. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి, స్టార్ట్ అయ్యేసరికి మబ్బు కనిపిస్తుంది ఇంటి దగ్గర. సగం దూరం వచ్చేసరికి ఎండ అయితే వచ్చింది. అమ్మాయి పోలేరా బతికండా బాబు, మళ్ళీ వర్షం వచ్చిందనుకో మళ్ళీ అదొక ఇబ్బంది అని చెప్పేసి ఆ రోజు అంతా కంగారుగానే జరిగిందండి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇది కొంతమూరు రోడ్ అనేది. ఇప్పుడైతే మనం సీతపల్లి ఎక్కితే ఎంటర్ అయ్యామండి.
ఈ పార్క్లో ఎంటర్ అవ్వడానికి మనకి ఎంట్రీ ఫీజు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే లోపలికి అయితే చూద్దాం. నేషనల్ అర్బన్ మిషన్ అనమాట. ఇది ఎక్కడ ఉన్నదంటే పోలవరం. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. చాలా బాగా కట్టారండి. నేను ఎప్పుడో 6 ఏళ్ళ కిందట వెళ్ళినప్పుడు ఇంత డెవలప్ లేదండి. తర్వాత తర్వాత అలా డెవలప్ అయ్యి వచ్చింది. ఇక్కడ బొమ్మలు కూడా బాగున్నాయండి. ఇది ఇదండి సీతపల్లి వాగు అంటే ఇదేనండి. అయితే ఇప్పుడైతే నిషేధం అంటున్నారు. మేము ఒకప్పుడైతే ఆ లోపలికి గడ్డలు ఉండేది సరే అక్కడ దాకా వాటర్ ఉండేదండి. అంటే నార్మల్గా ఉండేది, నడిచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఎందుకో బ్లాక్ చేసేసారు. అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నది అని చెప్పేసికోండి. ఈ వాగు ప్రమాదకరమైనది, ప్రవేశం నిషేధం. రంపచోడవరం పోలీసు వారి హెచ్చరిక. ఏరి ఇక్కడ ఉన్నారు జనాలేరి. మేమందరం అక్కడ చాలా మంది లేడీస్ అక్కడ ఆడారు. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు ఎందుకో ఆపేశారు మరి. సో అక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇక్కడ చూడండి అసలైంది ఉంటుంది, భూపతిపాలెం రిజర్వాయర్ అండి. ఇక్కడ మన ఫోటో షూట్ అనేది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారా, నేను అనుకుంటూనే ఉన్నాను దారిలో వర్షం పడిపోద్ది, వర్షం అయితే కొట్టిందండి. మేము మారేడుమిల్లికి దగ్గరలోకి అయితే వచ్చేసాం. అక్కడ మనకి ఎక్కడ ప్లేస్ దొరకకపోతే ఇక్కడ వెళ్తూ మనకి లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి గుడి ఉంటే చాలామంది అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఉరుములతో కూడిన వర్షం అండి బాబాయ్, అంత వర్షం కాదు. అప్పటికి తడిచి ముద్ద అయిపోయాం కూడా, నేను బాను కూడా. నిజంగా ఇలాంటి ప్లేస్లో ఇలా వర్షం పడడం కూడా ఒక అనుభూతి అండి, అడ్వెంచరస్ అంతే, గుర్తుండిపోద్ది. ఒక అతను ఏమన్నాడంటే ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోతే ఎదరు వర్షం ఉండదని చెప్పేసి అంటే మేము బయలుదేరిపోయామండి. మొత్తానికి మారేడుమిల్లి ఊరికైతే ఎంటర్ అయ్యామండి. మనకు ఆకలి వేస్తుంది, అప్పటికే 3:15 ఎంత అయిపోయింది. సో మేము ఇప్పుడు 10:30కి బయలుదేరాం. వచ్చి ఇక్కడికి వచ్చేసరికి 3:15 అయిపోయింది. ఆకలి అయితే విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇక్కడేమో మా దగ్గర అని చెప్పేసి బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ మా దగ్గర బాగుంటుంది అందరూ అంటున్నారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బాగుంటుందో తెలియదు. కొంతమంది ఏమన్నారంటే నాకు చెప్పడం, కొంతమంది అక్కడ మంచిది చూసుకుని మీరు వెళ్ళండి, ఒక్కొక్కరు బాగా చేయరు అని చెప్పేసి అన్నారు. సో మేము ఆ జీప్ వెనకాల ఫాలో అయిపోతున్నాం, మనకేం తెలీదు. మొత్తానికైతే గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి రెస్టారెంట్ అయితే కనిపించింది. టాప్ పేస్ట్లో ఏదైతే సెర్చ్ చేస్తే మనకి ఇది కనిపించింది. సో ఇక్కడైతే మేము ఫిక్స్ అయిపోయి ఇక్కడ తినేద్దాం అని చెప్పేసి. అంటే ఇక్కడ నుంచి మనం గుడిసి కూడా వెళ్ళొచ్చండి. చూడు, మనకి చివరిగా కొండ కనబడుతుంది కదా, మనం అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే గుడిసే హిల్స్కి వెళ్ళొచ్చు అంటండి. అది కూడా వీళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడైతే మనం బ్యాంబూ దగ్గరికి అయితే ఒక లుక్ వేద్దాం. ఈ చిన్న బ్యాంబూస్లో ఉన్నాయి కర్రీ అనమాట, అంటే చికెన్ కర్రీ. ఈ పెద్ద వాటిల్లో ఉన్నాయి అంటే బిర్యానీ అనమాట. ఆవిడ తీపిచ్చు అప్పుడు పైకి అయితే తీస్తుంది కదా, ఏంటనుకుంటున్నారు, చికెన్ నుంచి వచ్చిన ఆయిల్ని సెపరేట్ చేస్తుంది ఆవిడ. అంటే మనం చికెన్లో బ్యాంబూలోని చికెన్ మసాలా ఇవన్నీ కలిపి పెట్టేస్తాం కదా, ఆయిల్ అయితే వేయరండి అసలు. అంటే మనకు వాటర్ అయితే చల్లుతారు, ఆయిల్ అయితే అస్సలు వేయరు. దాంట్లోంచి వచ్చిన ఆయిల్ని అయితే సెపరేట్ చేస్తారనమాట. ప్రతి ఒక్కొక్క దాంట్లో కూడా ఉంటాయి. బిర్యానీలు అయితే కాదు, ఓన్లీ కర్రీస్ గురించి అయితే నేను చెప్తున్నాను. బిర్యానీ అయితే నార్మల్గానే ఉంటుంది, అది డ్రైగానే ఉంటుందండి. సో నేను ఇప్పుడు తీస్తుంది చూస్తారా, చికెన్ నుంచి వచ్చిన ఆయిల్ అనమాట అది. సో చికెన్లో కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు నుండి వచ్చిన ఆయిల్ ఆవిడ సెపరేట్ చేస్తుంది. సో మనకు చూపిస్తా చూడండి ఆవిడ. అది తీసేస్తారు, అది మొత్తం డ్రై అయిపోయేవాడు. చూపిస్తుంది చూడండి ఆయిల్ ఎంత వచ్చిందో. అది కర్రీ ఆయిల్ కాదండి, దాంట్లో వచ్చిన ఆయిల్ మసాలా ఇవన్నీ వేస్తారు కదా దాంట్లోని. సో వాటిలో వచ్చిన ఆయిల్ అనమాట. ఇప్పుడైతే బయటకు అయితే తీసారండి. ఇప్పుడైతే అలాగా కాలుతుంది కాబట్టి ఆ న్యూస్ పేపర్ అనేది చుట్టారండి. పైన ఆకుని అయితే తీసేస్తున్నారు. తీసి మనకైతే ప్లేట్లు అయితే వేస్తారు. అదిగోండి చూడండి ఎంత బాగుందో. కలర్ కూడా చూసారా, మనకి అది న్యాచురల్ కలర్ అండి, ఫుడ్ కలర్ లాంటిది ఏమైతే వాళ్ళు అయితే యూజ్ చేయలేదు. ముక్క అయితే బాగుంది. ఇప్పుడైతే నేను లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. సో అప్పుడు నేను బాను తినడమే లేటు.
గార్నిష్ కూడా బాగా చేశారు. ఆనియన్స్, నిమ్మకాయ మొక్క. మా ఆవిడకి ఆనియన్స్ అంటే పిచ్చి అనమాట. నాకేంటన్నా పల్లాకి వెళ్ళిపోతుంది, అదో బాధ నాకు. సో ఇది చాలా బాగుందండి. ఇదిగోండి, బొలేరోస్ ఉన్నాయి కదా, వీళ్ళైతే ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి గుడిసె హిల్స్కి వెళ్ళటానికి. అది మీరు తింటుండగా ఆయన ఏమన్నారంటే అండి, 2 days బ్యాకే అక్కడ మనకి గుడిసె హిల్స్ క్లైమేట్ ఎలా ఉన్నది అనేది చూపిస్తున్నారండి. సో క్లౌడ్స్ చూసారా, ఫాగ్ లాగా ఎలా వచ్చిందో, ఒక మంచు పర్వతం మనకు అంటారు చూసారా, ఆ విధంగా ఉన్నదండి. మేము వెళ్ళిన 2 days బ్యాక్ అనమాట. అది ఆ లొకేషన్ ఆయన చూపిస్తున్నాడు. అదే మన దగ్గర ఉండి అన్నీ చూపిస్తాడండి. క్యాంపెయినింగ్ ఎంతో కూడా, టెంట్లు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. నైట్కి డిన్నర్కి వాళ్ళే అరేంజ్ చేస్తారు. టోల్ గేట్ ఛార్జ్ మొత్తం అంతా కలిపి సమ్ ఫిగర్ చెప్పారంటే అరౌండ్లీ 7,000 to 8,000 అంతా చెప్పారు. అంటే ఇద్దరికి వెళ్ళినా అదే రేటు, ముగ్గురికి వెళ్ళినా అదే రేటు, కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. సో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతే అని చెప్తున్నాడు అనమాట, ఎలాగ ఏంటి అంటే. ఇంతకుముందు రీసెంట్గా పుష్ప షూటింగ్, తర్వాతేమో సూర్య సంబంధ్ షూటింగ్, తర్వాత గోపిచంద్ని అల్లరి నరేష్ అనుకుంటా షూటింగ్ ఇక్కడే జరుగుతున్నాయంట అండి. ఆయన ఫోటో కూడా పెట్టాడు, ఆయన చూపించాడు మాకు. ఎంతమంది ఇక్కడ మా దగ్గరికి వచ్చి తిన్నారు, ఆయన రెస్టారెంట్ గురించి అది చెప్తున్నాడు అనమాట. ఇప్పుడైతే బిర్యానీ అయితే తీస్తున్నారని చూడండి. సో ఇప్పుడు ఆంటీ గారు అయితే మాకైతే వడ్డిస్తున్నారండి. అప్పటికే మాకు ఆ చికెన్ తినేటప్పుడు కడుపు అయితే నిండిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా తినాలో ఏంటో తెలియదు. టేస్ట్ అయితే చేయాలి కాబట్టి, మీకు చెప్పాలి కాబట్టి టేస్ట్ వరకు అయితే నేను చేయగలనండి. అప్పటికి ఇద్దరికి సరిపోతుంది, ఇద్దరికి చాలా ఎక్కువైపోయిందని కొన్ని పార్సల్ అయితే చేసామన్నాం. ఇది గ్రేవీ అండి, అదేమో రైతా, ఉల్లి చట్నీ. కొంతమంది ఉల్లి చట్నీ, కొంతమంది రైతా అంటే, కొంతమంది ఏమో మజ్జిగ చట్నీ అంటారు. సబ్స్క్రైబ్, లైక్ ఛానల్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్ అండ్ లైక్ ఇట్. లైక్ చేసి మీతో షేర్ చేసి వాళ్ళతో కూడా లైక్ చేయించండి. వీళ్ళు ఎవరంటే అండి, అక్కడ మనకి విజిట్ చేయడానికి వచ్చిన వీళ్ళు కూడా టూరిస్టులేనండి. అంటే నన్ను పిలిచి, ఏమో మమ్మల్ని కూడా పరిచయం చేయవా, మేము కూడా చెప్తాం, ఏంటి మీ యూట్యూబ్ ఛానల్ అని చెప్తున్నా అంటే నేను చెప్పాను ఇలాగా. వాళ్ళు నాకు ఆల్ ది బెస్ట్ అయితే చెప్పారు. మంచిగా అనిపించింది, నాకు కూడా హ్యాపీ అనిపించింది. అన్నయ్య ప్రపంచ దేశాలను తిరిగి వచ్చారంటే బిర్యానీ నచ్చింది. వీళ్ళేనండి రెస్టారెంట్కి ఓనర్స్. ఇప్పుడు ప్యాకేజీ మనకి ఎలాగ పడుతుందో చెప్తారా క్లియర్ గానే? అంటే ఇప్పుడు నైట్ స్టే చెప్పండి, నైట్ స్టేకి మామూలు సరదాగా అంటే ఒక పర్సన్ కా, లేదంటే 7,000 అన్న కదా ప్యాకేజీ? 8,000 అండి. 8,000. దాని 8,000 మనకి ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అంటే మనకి క్యాంప్ ఫైర్, ఓకే, టెంటింగ్, ఫైన్ క్యాంప్ పే చేస్తామండి. ఫుడ్ వాటర్ మొత్తం ఇంక్లూడింగ్ అండి. టోల్గేట్ చార్జెస్ అన్ని ఓకే. ఎంత అండి ఇప్పుడు చార్జ్ ఫైనల్ అయితే? 8,000 అండి. ఇప్పుడు మన తరఫున ఎవరైనా వస్తే కనుక కంపల్సరీగా అరేంజ్ చేస్తామండి. కరెంట్ తగ్గించి చేస్తారు కదా? రీజనబుల్ గా మాకు ఇస్తారు. 6 మెంబర్స్.
2 మెంబర్స్ కైనా అంతే చార్జ్. అంటే ఏదైనా అడ్జస్ట్ అవుతే మనం అరేంజ్ చేయొచ్చు. ఎవరు వేరే వాళ్ళతో అడ్జస్ట్ అయితే కానీ కనుక ఓకే. మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్తారా? కింద నేను డిస్ప్లే వేస్తాను. 95737839. పేరు రమేష్ అండి. విజిటింగ్ కార్డు ఒకసారి మాట. ఇప్పుడు మనం మారేడుమిల్లి నుంచి అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరిపోయండి. మనకి ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది ఇంకా దారుణంగా ఉంటాయండి. మనకి పాములు వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుందండి. ఇది ఒక చెరువు అండి, వాగు. మీకు రిసార్ట్స్ ఏమైనా వస్తే కనుక ఇక్కడ కూడా మనం స్టే చేయొచ్చు. సో ఈ లొకేషన్ అయితే కొంచెం కాసేపు ఎంజాయ్ చేయండి. వీళ్ళు ఎవరో కానీ మా అవతారాలు చూసి ఇద్దరు జడుచుకున్నారు, నవ్వుకుంటున్నారు అన్నమాట ఇద్దరుని. బాణుని నన్ను చూసి అలాగ ఉంటాయి. మా బయటికి వెళ్ళామంటే కనుక ఇంకా మామూలుగా ఉండవు, రచ్చ. ఇది పాములేరు మలుపులు అండి అవి. అదిగో కారు అంత ఫాస్ట్ బాబాయ్. ఇక్కడ చాలా వరకు వెహికల్స్ అయితే ఆగిపోయినాయండి. ఎందుకంటే మరి చాలా యాక్సిడెంట్ అయిందని అన్నారు. మేము దగ్గరికి వెళ్ళి అయితే చూసాం. ఒక వ్యాను, టూరిస్ట్ వ్యాన్ లారీ అనమాట. అన్ని కరెక్ట్గా టర్నింగ్ పాయింట్ అండి. ఆ లారీ కొంచెం ఫాస్ట్గా వచ్చి ఆ వ్యాన్ కొద్దిగా లోయలో పడిపోద్ది కంపల్సరీ. లక్కీగా రెండు ఆగిపోవడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. చాలామంది హెల్ప్ అయితే చేస్తున్నారు. వెహికల్స్, 2 వీలర్స్ జాగ్రత్తగా లాగా మట్టి వేసి ఆ గోతిని కొంచెం లెవెల్ చేసి పైకి అయితే పంపించడం జరిగింది. మేమైతే పైకి వచ్చేసాం. కానీ చాలా వరకు వెహికల్స్ అయితే వెనకాల ఆగిపోయినాయి. మరి ఎప్పటికి వెళ్తాయో ఏంటో తెలియదు. ఎందుకంటే ఒక పక్క అంతా గొయ్యి కింద ఉందండి. అప్పుడు ఆ గొయ్యిని కంకర రాళ్ళతో మట్టితో కూరుస్తున్నారు అనమాట. అంటే ప్లాట్ చేస్తున్నారు. అలాగైతే టర్నింగ్ తిరుగుతుంది. నిజంగా ఎవరికి ఏమీ కాలేదు. ఇదైతే మారేడుమిల్లికి అమృతధార వాటర్ ఫాల్స్కి ఇది ఒక వ్యూ పాయింట్ అండి. ఇది చాలామంది అరకులో కూడా చూసుంటారు. సో ఇది కొండలు అనమాట. చాలా వరకు వెహికల్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. అంటే మేము అక్కడి నుంచి వస్తే చాలాసేపు అయిందిలేండి. చాలామంది అయితే కుర్రోళ్ళు స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. ఫస్ట్ వచ్చిందే మేము వెయిట్ చేసేటప్పుడు ఇలా జనాలు అయితే క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుందని అందులో డౌటే లేదు. ఈడెవడా కానీ తొంగు చూస్తున్నాడు. చాలా హైట్ అండి. జారి పడ్డామంటే కనుక ఎక్కడికి వెళ్ళిపోతుందో లేదు. చూసారు, మనం అక్కడి నుంచి వచ్చామండి. అక్కడ కనబడుతుంది సార్ రోడ్డు. అదేండి అసలు పాయింట్. ఇక్కడ నుంచి చాలామంది చూడడానికి అదే ఆ కొండలు. అబ్బా వెనకాతలు చూసారు, అది మంచి అదనమాట. అది అప్పటికి మేము దగ్గరికి వచ్చేసరికి 4:30 అంతే అయింది. అక్కడ ఈ పాయింట్కి వచ్చేసరికి, ఈ ప్లేస్కి వచ్చేసరికి 4:30 అంతే అయిందనమాట. కాసేపు లొకేషన్ అయితే చూడండి, చాలా అయితే బాగుంది.
మొత్తానికైతే అమృతధార వాటర్ ఫాల్స్కి వచ్చేసామండి. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళవ లేదు, 3:30 వరకే టైం అంట, 5 గంటల వరకు తీసేసారంట. ఇదే బాబు ఇంత దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ చిరాగ్గా ఉంటుంది. మళ్ళీ అంత దాకా కష్టపడి వచ్చాం, ఇప్పటికే లేట్ అయిపోయింది, దారిలో వర్షాలు ఇవన్నీ. సో ఏంటంటే మా వెనక పోలీస్ టీం ఒకటి వచ్చారు, వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారన్నమాట. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో పాటు మేము కూడా లోపలికి వచ్చాం. వెళ్ళిపోతుండే అంత దూరం వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఏం బాగుంటుందని చెప్పంటే మేము వాళ్ళతో పాటు వచ్చేసాం. లోపలికి వెళ్ళాం. టికెట్ అయితే 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. మేము లోపలికి వెళ్తే అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. సో తను వెనక వస్తుందని ముందు వెళ్ళిపోయాను నేను, అసలు జనాలు ఉన్నారా లేదా అని. క్రౌడ్ ఉన్నప్పుడైతే వెళ్ళండి, ఎవరో లేకుండా మరి జంటలు కనుక సింగిల్గా జెంట్స్ వెళ్ళిపోతే పర్వాలేదు, లేడీస్ని తీసుకెళ్ళడం మాత్రం ఇలాంటి టైంలోనే వెళ్ళకండి. క్రౌడ్ ఉన్నప్పుడే గుంపుగా అయితే వెళ్ళండి, సేఫ్ అనమాట అదే. ఎందుకంటే ఎక్కువ డ్రింకర్స్ అయితే ఉంటారు. అంటే ఇక్కడ అయితే డ్రింకర్స్ అయితే నాట్ అలౌడ్, అయితే బయట అయితే ఐస్ వచ్చేస్తారన్నమాట చాలామంది కుర్రోళ్ళందరూ కూడా. సో మీరు ఫ్యామిలీస్తో వస్తే కొంచెం పర్వాలేదు, 2 3 అలా రాకండి దయచేసి, కొంచెం రిస్క్ అనమాట అది. మనకు అప్పటికే 5 అయిపోయింది, మరి ఇప్పుడు టైమింగ్స్ మార్చలేదు తెలియదు. ఓకే వెళ్దాం అలాగే కిందకి. ఇంకా చాలా 200 మెట్లు అన్నారు కిందకి దిగాలంట, చూద్దాం. ఇక్కడ ఎవరు చాలామంది అలసిపోయి పైకి ఎక్కి అలసిపోయి కూర్చున్నారు. ఇక్కడ బెంచెస్ కూడా వేశారు కొంచెం రిలాక్స్ అవ్వడానికి. మన ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ మనం చెప్పగలం, ముందుగా మనం ఏది డిసైడ్ అవ్వకూడదు. ఓకే చూద్దాం, రండి. ఇప్పుడు కిందకి అయితే దిగడం స్టార్ట్ చేసామండి. చూద్దాం, ఇప్పుడే మంచి ఊపు ఉండాలి, ఊపు లేకపోతే కష్టం అండి. ఇంత దాకా వచ్చింది, ఎంజాయ్ చేయకపోతే ఇంకా లైఫ్ అనేది వేస్ట్ అనమాట. ఓకే దిగడం స్టార్ట్ చేస్తున్నాం. ఇది కొంచెం అది మెట్లలో లేవు కానీ కొంచెం జారుడుగానే ఉన్నది. చూద్దాం కిందకి వెళ్ళొచ్చు ఇంకానే. పట్టుకుంటానులే, బ్యాగ్ బరువు పోతున్నావు కదా. అదే కింద ఉన్నది వాటర్ ఫాల్స్, కింద దిగాల. ఓకే ఏ డేంజర్ నువ్వు జాగ్రత్త. అక్కడ ఉన్నారు అంతేనా, అదే అలాగే వెళ్ళచ్చు ఇట్లా అయితే ఎక్కువ అవుతుంది ఇట్లా. సో ఇక్కడ చూసారా మలుపు, ఇదంతా కూడా మన స్ట్రైట్ అయితే ఉండవండి, మరి కొండ కాబట్టి మనకి ఒక మలుపులాగా ఉంటాయి అన్నమాట మెట్లు. కానీ అక్కడే మనం జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే వెట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అందుకే ఇందాక అతను కొంచెం జాగ్రత్తనైనా పడతామని చెప్పి అన్నాడు. ఏళ్ళు చిన్నదే, వెడల్పు అయితే ఎక్కువ ఉండదండి. నాకు తెలిసి 1 2 3 4 జానాలు ఉంటాయి సైజ్ అయితే మెట్లు, అంతకుమించి ఎక్కువ ఉండవు. అదిగండి వాటర్ ఫాల్స్ అయితే చూడండి. ఇంకా మీకు కింద దిగాలి, ఇంకా కింద దిగాలి. అది కూడా ఇంకా దిగుతున్నారు. వాళ్ళ పోలీసు వాళ్ళండి, లేడీ పోలీస్ ఆవిడ, వాళ్ళు పోలీస్ అన్నమాట, స్టాఫ్ అనమాట వాళ్ళు. అంటే ఇలా నేను వెళ్ళే రూట్ కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకోండి ఈ మెట్లు చూసారు ఎలా ఉన్నాయో, చాలా జాగ్రత్తగా దిగాలండి. పట్టుకునే రైట్ సైడ్ మనకి వాల్స్ ఉన్నాయి కదా, కర్రలతో కట్టినవి, అది దాన్ని పట్టుకుని దిగాలి. అది గురించి ఎంత పైనుంచి వస్తున్నారో చూసారా, ఇంకా పైనుంచి వస్తున్నారు. అదిగోండి. అందుకే జాగ్రత్తగా వెళ్ళాలంటున్నా. పాపం ఈయన వెయిట్ కాబట్టి వెయిట్ పర్సన్స్ కొంచెం ఇంకా జాగ్రత్తగా దిగాలండి, ఎందుకంటే బరువుకి ఎదరికి మనిషి తూల్చేస్తుంది, అదేమో ఊపేస్తుంది అనమాట ఎదరికి. బాను చూడండి నన్ను వదిలేసి ముందు వెళ్ళిపోతుంది. నేను వెనకాల జాగ్రత్తగా వీడియో తీసుకుంటూ చుట్టూ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాను. వెనక నేను ఉన్నానా లేదో కూడా గుర్తుపట్టట్లేదు, వెళ్ళిపోతుంది, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అలాగా. మరి ఏదైనా అయితే ఎవడో రెస్పాన్సిబిలిటీ నేనే కదా.
వెళ్ళిపోతున్నారు అలాగే. మరి ఏం చేస్తాం, దగ్గరికి వచ్చే కొద్ది ఆనందం ఎక్కువైపోయి. ఎప్పుడైనా చదువుతూ చదవడం ఎందుకు కడతావా? నువ్వు కడతా అంటే ఓకే, దాని ఉంటాను కదా. దూరం వచ్చాక వెళ్ళకపోతే ఎట్లా? పెట్టేలా 50 రూపాయలు రూపాయలు రాజమండ్రి లేదండి. మాది కాకినాడే అసలు, ఓకే ఓకే, కానీ మేము బాపట్ల ఉంటాం. అవునా, ఓకే. ఇదేంటంటేనండి, మనకి పైన ఒక పైప్ లాగా పెట్టి దానికి హోల్స్ పెట్టి ఇలాగ వాటర్ ఫాల్స్ పైనుంచి మనకి వెదజల్లేలాగా వీళ్ళు ఏర్పాటు చేశారండి. అది మనకి స్నానాలు చేయడానికి కొండ కదా, ఇది జారుగా ఉంటుంది కొంచెం హైట్గా. సో కొంచెం జారిపోతున్నారని చెప్పేసి తడవడానికి వీలుగా లేదని చెప్పి ఈ రకంగా రైన్ఫాల్ కింద పెట్టారండి. చూసారు పైన. కానీ చాలా రిస్క్ ఏంటంటే అండి, ఇదంతా జారుగా ఉంటుందండి. ఈ నవరోజు ఇటుపక్క నుంచి వస్తుంది, ఇటుపక్క మెట్లు ఉంచుకుని అది అలా ఉంటుంది. ముందైతే బాగానే వెళ్తుంది, నేనైతే వెళ్ళట్లేదు. నాకైతే చలి ఎక్కువకి, నాకు చలి అంటే పడదు నాకు మామూలుగానే. ఏసీలో ఎక్కువ ఉండలేను, అలాగే చల్లటి వాటర్ ఏం తగిలి ఎక్కువసేపు ఉండలేను. కాకపోతే ఈ వాటర్ తను రమ్మంటుంది, ట్రై చేద్దాం. నా ఫోన్ అయితే వాటర్ ప్రూఫ్ కాదండి, కానీ లోపలికి వెళ్ళి వీడియో రికార్డ్ చేయాలని, ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఇంక నేను లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. కానీ వెళ్ళాలా వద్దా అని కాసేపు అక్కడే కొంచెం స్టైల్ చేసుకుంటున్నాను, తల వెనక్కి వేసుకోవడం ఇవన్నీ కూడా. తను ఆల్రెడీ తడిచిపోయింది, స్నానం చేస్తుంది కూడా అని. కానీ జారుతున్నాను కిందన. నేను పైన సెల్ఫీ కెమెరాతో పెట్టి నేను కింద అడిగేసేటప్పటికి జారుతున్నాను అనమాట. కొంచెం ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఎందుకంటే మీకు రాళ్ళ మధ్యన కొంచెం గొయ్యల కింద ఉంటుంది, గొబక్కన కాలు అందులోకి వెళ్ళినా ఇరుక్కుపోద్ది అనమాట. నేనైతే జారిపోయాను, ఆ వీడియో అయితే పెట్టలేదు. బ్యాక్ సైడ్ చాలామంది కుర్రాళ్ళు బట్టలు ఇప్పి స్నానం చేస్తున్నారు, అందుకే మేము పైదాకి వెళ్ళి రికార్డ్ అయితే చేయలేదు. కిందనే కొంచెం వాళ్ళ పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరే మేము ఉండి కొంచెం ఎంజాయ్ చేసాం అంతే. పైదాకి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ దానికి ముందు ఒక అతను పడిపోయాడంట, పైనుంచి జారి పడిపోయాడు. ఆయన పడిపోయిన తర్వాత ఇంకొక అతను అని చెప్తున్నాను కదా, డ్రింక్ చేస్తే మైండ్ ఎటు వెళ్తే తెలియదండి అందరికీ. అలాగా పైకి ఎక్కేద్దాం, చేద్దాం, పొడి చేద్దాం అంటే కానీ కొంచెం చెప్తున్నాను కదా, ఇదంతా నాచు. సో అయితే మేము లాస్ట్కి పైకి వెళ్తుండగా కూడా ఒక అతను తలకైతే కన్ను దగ్గరికి అయితే గట్టిగా అయితే దెబ్బ తగిలిన బ్లీడింగ్ అయితే అయిపోతుంది. సో మేము పైకి వెళ్ళకపోవడం మంచిదండి. సో నేను ఇక్కడే జారి అయితే పడ్డాను నేను.
అలా చేసుకుంటూ నేను నెమ్మదిగా దిగుతున్నాను, అంతే ఫాస్ట్గా కూడా దిగట్లేదు. ఆ వీడియో అయితే మీకు కట్ చేసాను. అంటే తను పడిపోగానే రికార్డు పోడు ఎక్కడికో పైన రికార్డ్ అయిపోయింది అనమాట. సో అందుకని చేయలేదన్నమాట, అది కట్ చేస్తాను. అది చూడండి, పైన ఒక అతను నించుని ఉన్నాడు కదా, ఆయనకే దెబ్బ తగిలిందండి, ఆయన కింద పడిపోయాడు. సో చాలాసేపు అయిపోయిందండి, అప్పటికే లేట్ అయిపోయింది, 6 అంతా అయింది. అక్కడి నుంచి మనం తొందరగా బయలుదేరిపోవాలి. సో అయిపోయింది, ముగించుకుని మేమైతే పైకి ఎక్కడం జరిగిందండి. ఇప్పుడు మాత్రం అసలైన ఆయాసం ఉంటుందండి. స్నానం చేసి వచ్చిన తర్వాత గుండె లబ్దబ్ అని కొట్టుకుంటుంది. మా బాణుకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా ఏమో ఎలా కొట్టుకుంటుంది గుండె, లబ్దబేనా. యాక్చువల్లీ 3:30 వరకే టైము, 3:30 క్లోజు. ఆ రిక్వెస్ట్ తోటి ఇంకా అలా దాకా వచ్చాం కాబట్టి కొంతమంది వాళ్ళు పోలీస్ కార్డ్ అనుకుంటా గ్రూపు, వాళ్ళతో పాటు మేము కూడా ఇస్తాం. అమ్మా రామా బాబా, ఇక్కడ కూర్చుందాం కాసేపు. ఒక చేతిలో షూ, ఇంకో చేతిలో హెల్మెట్, ఏదే కనిపించట్లేదా, వచ్చాంలే. కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. అమ్మ బాబాయ్, అమ్మ ఈరోజు అనుకున్నట్టుగా జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి అయితే మేము పైకి అయితే వచ్చేసామండి. చాలా ఆయాసంగా అయితే ఉన్నది ఆ టైంలోనే. కింద దిగడం వేరు, పైకి ఎక్కడం వేరండి. అంటే వాటర్లో ఇంతసేపు మేము ఆడుకున్నాం కాబట్టి కొంచెం ఆయాసం అనేది ఎక్కువగానే ఉన్నది. ఎందుకంటే మేము తొందరగా బయలుదేరిపోవాలి, ఎందుకంటే 6 దాటేసింది అప్పటికే. మనం చీకటి పడకముందే మనం ఈ ప్రాంతాన్ని వదిలి మన సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది చాలా రిస్క్ ప్లేస్ కదా, చీకటి అయితే కనుక మనకు లైట్స్ ఏమి ఉండవు. చిన్న చిన్న జంతువులు అయితే రోడ్స్ అయితే క్రాస్ చేస్తాయని చెప్పి అని అన్నారు. అంటే కార్లు వెళ్ళేవాళ్ళు అయితే పర్వాలేదు, కార్లో ఉంటారు ఏదో వచ్చిన సమయం. టూ వీలర్ మీద వచ్చాం కాబట్టి అప్పటికే లేట్ అయిపోయింది. దారిలో వర్షాలు, 2-3 చోట్ల వర్షాలు. తర్వాత ఏమో అంటే మ్యాక్సిమం వర్షం దగ్గర లేట్ అయింది, మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాక లేట్ అయిపోయిందండి. ఇది ఎగ్జిట్కి అయితే దారి, తొందరగా అయితే బయలుదేరాలి. చలి మాత్రం బేబచ్చంగా వేస్తుంది నాకు. ఇప్పుడు బండి నడపాల్సింది నేనే, చూడాలి. నాకు ఉణుకు ఎక్కువ అనమాట. ఇంకెంతవరకు ఇంకా 2 అవర్స్ జర్నీ చేయాలి. మ్యాక్సిమం అయితే 3 అవర్స్ పడుతుంది, ఎందుకంటే నైట్ టైం కాబట్టి కొంచెం నిదానంగా వెళ్తే బెటరు. అందరూ వెళ్ళిపోయారండి, మేము ఉన్నాం. ఒక 6 పోలీసు వాళ్ళు, నేను, మా బండి ఇదే. మేము స్టార్ట్ అయిన 1/2 అవర్కి వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అప్పటికే నేను అనుకుంటూనే ఉన్నాను, అసలే చలి ఎక్కువ, ఈ వర్షంలో ఇంకా జాగ్రత్తగా ఎలా నడిపానో నాకే తెలియలేదండి. అంతలాగా దారుణంగా అయితే పడింది వర్షం. మధ్యాహ్నం ఎంత గట్టిగా పడిందో ఇప్పుడు కూడా చాలా గట్టిగా పడిందండి. ఇంకెక్కడ ఆగడానికి అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అయిందండి. వర్షం అయితే తగ్గింది. అలాగా వెళ్తున్న కొద్ది ఇంకా చీకటి అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు టైం అయితే కనుక 6:15 అయిందండి. 6:15 గంటలకి చూసారు ఎంత అయిందో, చీకటి అయిపోయింది మొత్తానికి. ఇంకా మీకు చెప్తాను కదా, అడవి కదా, అడవి అంతా మీ చుట్టూ కొండల వల్ల మీకు చీకటి అనేది తొందరగా అయితే అయిపోతుందండి. ఇది బాగా చీకటి అండి. అయితే ఇక్కడ ఏమైందంటే అండి, మేము రూటు తప్పిపోయి మేము వేరే అడ్డదగిల రూట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి. అంటే రూట్ అయితే కొత్తగా ఉన్నది, ఇంకా 47 కిలోమీటర్లు చూపిస్తుంది ఇంకా రాజమండ్రికి. మాకు అర్థం కాలేదు ఒకసారి కానీ. అందుకే చాలా వరకు వచ్చాం కదా, అయితే ఇంకా 47 అంత తక్కువ చూపిస్తుంది ఏంటి అని చెప్పి మేము డౌట్ వచ్చింది. సో ఫైనల్గా అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు అంతా మేము అనుకున్నట్టుగా జరిగింది. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఛార్జింగ్ అయితే అయిపోయింది.
సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా గంట సింబల్ క్లిక్ చేయకుండా మర్చిపోకండి. ఉంటాను, బై బై ఫ్రెండ్స్.